అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి త్వరలో దీపావళి పండుగ అయితే రాబోతుంది కదండి. అయితే ఈ సంవత్సరం దీపావళి పండుగ ఏ రోజున వచ్చింది అంటే అక్టోబర్ 20వ తేదీ సోమవారమా లేదా అక్టోబర్ 21వ తేదీ మంగళవారమా? అసలు అమావాస్య గడియలు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటుంది? లక్ష్మీదేవికి పూజ ఏ సమయంలో చేసుకోవాలి? నిశిత పూజ సమయం ఏమిటి? దీపావళిని 5 రోజుల పండుగ అంటారు కదండి. అయితే ఈ 5 రోజుల పండుగలు ఏమిటి? ధనత్రయోదశి లక్ష్మీ కుబేరుల పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఇంకా యమదీపం ఏ సమయంలో వెలిగించాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనం జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగల్లో దీపావళి పండుగ ఒకటి. ఇరుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా బాణసంచా కాల్చి దీపావళి వేడుకలను జరుపుకుంటాము. ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి నూతన వెలుగు తీసుకొచ్చే గొప్ప పండుగ ఈ దీపావళి పండుగ. శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుని సంహరింపచేశాడు. నరకాసుర సంహారంతో అందరూ ఆనందంగా పండుగ చేసుకుంటారు. చతుర్దశి నాడు నరకాసురుడు మరణించగా ఆ తర్వాత రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో దీపావళిని 5 రోజుల పండుగగా జరుపుకుంటారు. ఆశ్వయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమై దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విధియ భగైనాస్త భోజనంతో ముగుస్తుంది. ఇలా 5 రోజులు దీపావళి పండుగ అయితే ఉంటుందండి. కొంతమందికి 5 రోజుల గురించి తెలియదండి. ఓన్లీ దీపావళి తర్వాత వచ్చే పండుగలు అయితే చేసుకుంటారు. కానీ దీపావళికి ముందుగా మనకి ధనత్రయోదశి, నరక చతుర్దశి అయితే ఉంటాయండి. వాటి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. దీపావళి 5 రోజుల పండుగల్లో మొదటి రోజు పండుగ వచ్చేసి ధనత్రయోదశి. ఈ సంవత్సరం ధనత్రయోదశి 2025వ సంవత్సరం అక్టోబర్ 18వ తేదీ శనివారం రోజున వచ్చింది. త్రయోదశి తిథి రోజున ఈ ధనత్రయోదశి పండుగను జరుపుకుంటాము. ముందుగా త్రయోదశి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమయ్యి ఎప్పటి వరకు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందామండి. 2025వ సంవత్సరం అక్టోబర్ 18వ తేదీ శనివారము మధ్యాహ్నము 1:07 ప్రారంభమయ్యి 2025వ సంవత్సరం అక్టోబర్ 19వ తేదీ అనగా ఆదివారం రోజు మధ్యాహ్నము 1:37 వరకు మనకి త్రయోదశి తిథి అయితే ఉంటుందండి. ఈరోజు ముఖ్యంగా లక్ష్మీ కుబేరులను పూజిస్తామండి. అలాగే ఈరోజే ధన్వంతరి జయంతి కూడా ఉంటుంది. అలాగే యమబాధల నుంచి బయటకు రావడానికి ఈరోజే యమదీపాలు కూడా పెట్టుకుంటాము. లక్ష్మీ కుబేరులకి ధన్వంతరికి పూజ చేయవలసిన శుభ సమయం వచ్చేసి 2025వ సంవత్సరం అక్టోబర్ 18వ తేదీ అనగా శనివారం రోజున సాయంత్రం 5:40 నుండి 8:10 వరకు అయితే ఉంటుందండి. ఈ సమయంలో మనం లక్ష్మీ కుబేరులను పూజించుకోవచ్చు. అలాగే ధన్వంతరిని కూడా పూజించుకోవచ్చండి. ఇదే సమయంలో యమదీపం కూడా పెట్టుకోవాలి. ఒకవేళ ఈరోజు కుదరకపోయినట్లయితే నెక్స్ట్ డే అంటే తర్వాత రోజు వచ్చేసి అనగా అక్టోబర్ 19వ తేదీ ఆదివారం రోజున మనకి మధ్యాహ్నం వరకు అయితే త్రయోదశి తిథి ఉంటుంది కాబట్టి ఉదయం వేళలో లక్ష్మీ కుబేరులను అయితే పూజించుకోవచ్చు. ఉదయం వేళలో పూజ చేసుకోవాల్సిన శుభ సమయం వచ్చేసి 8:30 నుంచి 9:10 వరకు అయితే మనం పూజనైతే చేసుకోవచ్చండి. ఇంకా దీపావళి పండుగల్లో రెండవ రోజు వచ్చేసి నరక చతుర్దశి. నరకాసురుని వధించిన రోజు. ఈ రోజు నరక చతుర్దశిని నరకాసురుని పీడ వదిలిందని ఈరోజు తైల అభ్యంగన స్నానము చేస్తాము. అంటే తలకి ఒంటికి నువ్వుల నూనె పట్టించి ఆ తర్వాత స్నానం అనేది చేయాలి. అంటే మనకి పట్టిన అష్టదరిద్రాలను వదిలించుకునే స్నానము తైల అభ్యంగన స్నానము అనేది ఈ నరక చతుర్దశి 2025వ సంవత్సరం అక్టోబర్ 20వ తేదీ సోమవారం రోజు వచ్చిందండి. చతుర్దశి తేదీ ప్రారంభం వచ్చేసి 2025వ సంవత్సరం అక్టోబర్ 19వ తేదీ మధ్యాహ్నము 1:08 ప్రారంభమై 2020వ సంవత్సరం అక్టోబర్ 20వ తేదీ మధ్యాహ్నము 1:37 వరకు అయితే చతుర్దశి తిథి ఉంటుందండి. తైల అభ్యంగన స్నానము చేయవలసిన సమయం వచ్చేసి అక్టోబర్ 20వ తేదీ తెల్లవారుజామున అంటే ఉదయం 5:11 నుంచి 7:30 లోపు అయితే ఈ స్నానం అయితే ఆచరించాలండి. తర్వాత వచ్చే మూడవ పండుగ దీపావళి పండుగ. ప్రతి సంవత్సరం దీపావళి పండుగ అంటే ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున జరుపుకుంటాము. అమావాస్య తిథి ప్రారంభం వచ్చేసి 2025వ సంవత్సరం అక్టోబర్ 20వ తేదీ సోమవారం రోజున మధ్యాహ్నము 1:37 ప్రారంభమై 2025వ సంవత్సరం అక్టోబర్ 21వ తేదీ అనగా మంగళవారం రోజున సాయంత్రం 4:03 వరకు అయితే ఈ అమావాస్య తిథి అయితే ఉంటుందండి. ఏ రోజు సాయంత్రం అమావాస్య గడియలు ఉంటాయో ఆ రోజు దీపావళి పండుగ చేసుకుంటాం కాబట్టి ఈ సంవత్సరం దీపావళి పండుగ నిర్వహించుకోవాల్సిన తేదీ వచ్చేసి 2025వ సంవత్సరం అక్టోబర్ 20వ తేదీ అనగా సోమవారం రోజున. ఈ రోజున లక్ష్మీదేవికి పూజ చేసుకోవాల్సిన శుభ సమయం వచ్చేసి అక్టోబర్ 20వ తేదీ సోమవారము సాయంత్రం 6:59 నుంచి 8:32 లోపు అయితే మనం పూజని ప్రారంభించుకోవచ్చండి.
ప్రదోషకాల సమయం వచ్చేసి సాయంత్రం 5:43 నుంచి 8:11 వరకు అయితే ఉంటుందండి. వృషభకాల సమయం వచ్చేసి రాత్రి 7:14 నుంచి రాత్రి 9:15 వరకు అయితే ఉంటుందండి. ఈ సమయంలో అమ్మవారిని పూజిస్తే అఖండ ఐశ్వర్యాలు సిద్ధిస్తుంది అంటారు. అందుకని ఈ పైన చెప్పిన సమయంలో అయినా మనం అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఇంకా నోములు నోచుకోవచ్చు. ఉదయం సమయం నోములను కూడా నేర్చుకోవచ్చండి. ఇలా ఉదయం సమయంలో నోములు నోచుకునేవారు అక్టోబర్ 21వ తేదీ మంగళవారం ఉదయం 6:41 నుంచి 8:15 వరకు అయితే మంచి శుభగడియలు అయితే ఉన్నాయండి. ఈ సమయంలో మనం నోములు అనేది నోచుకోవచ్చు. ఇంకా ఈ దీపావళి రోజున అర్ధరాత్రి సమయంలో అమ్మవారిని పూజిస్తే సంపదలు ఎప్పటికీ తరక్కుంటా ఉంటాయని, వృద్ధి చెందుతాయని, అష్టైశ్వర్యాలతో ఉంటామనేది ఒక నమ్మకం అండి. అందుకని అర్ధరాత్రి వేళలో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అంటారు. అర్ధరాత్రి పూజ సమయాన్ని నిశితకాల పూజ సమయము అని అంటారు. అయితే ఈ నిశితకాల పూజ సమయము లేదా అర్ధరాత్రి పూజ సమయము వచ్చేసి 2025 సంవత్సరం అక్టోబర్ 20వ తేదీ అర్ధరాత్రి 11:28 నుంచి 12:15 లోపు అయితే అమ్మవారికి పూజ చేసుకునేవారు చేసుకోవచ్చండి. ఇంకా తర్వాత వచ్చే 4వ రోజు పండుగ వచ్చేసి బలిపాడ్యమి. కార్తీక మాసం మొదటి రోజు పాడ్యమి తిథి వస్తుంది. ఈ తిథి ప్రారంభం వచ్చేసి 2025 సంవత్సరం అక్టోబర్ 22వ తేదీ బుధవారం రోజున మనకి బలిపాడ్యమి అనే పండుగ వస్తుందండి. ఈ తిథి ప్రారంభం వచ్చేసి అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం 4:04 నుంచి ప్రారంభమై అక్టోబర్ 22వ తేదీ సాయంత్రం 5:52 వరకు అయితే ఈ తిథి ఉంటుందండి. పాడ్యమి తిథి ఇంకా తర్వాత వచ్చే ఆఖరి రోజు పండుగ అండి. ఈ దీపావళి ఆఖరి రోజు పండుగ వచ్చేసి భగినీహస్త భోజన విధియ. ఇది కార్తీక మాసం తర్వాత రోజైన విధియ తిథి రోజున జరుపుకుంటాము. విధియ తిథి ప్రారంభం వచ్చేసి 2025 సంవత్సరం అక్టోబర్ 22వ తేదీ సాయంత్రం 5:53 నుంచి అక్టోబర్ 23వ తేదీ రాత్రి 7:55 వరకు అయితే ఉంటుందండి. భగినీహస్త భోజనము యమ విధి నిర్వహించుకోవాల్సిన తేదీ వచ్చేసి అక్టోబర్ 23వ తేదీ గురువారము. ఓకే అండి, ఈ దీపావళి పండుగకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో తెలియజేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.